మనం అందరం కూడా అడుగుదాం. దేవా, నువ్వు ఉంటే చాలు యేసయ్యా, నీవు ఉంటే చాలు. నాకు 1000 కోట్ల బాధలు ఉంటా నాకు ప్రాబ్లమే లేదు, కానీ నువ్వు ఉండాలి నా యేసయ్యా. దేవా, నాకు తినడానికి ఒక్క పూట తిండి లేకున్నా నో ప్రాబ్లం, బట్ ఐ వాంట్ యూ గాడ్. దేవా, నా చుట్టుపక్కల మనుషులు నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా ఐ డోంట్ కేర్, బట్ దేవా నాకు నువ్వు కావాలి. మరి ఈ మాటతో మరి యేసయ్యని మరి స్తుతిద్దాం. ప్రతి ఒక్కరికి కూడా డోంట్ వరీ, someone is not talking to you, someone is not there behind you, someone is not helping you, someone is not giving you helping hand. Please don't worry. అసలు వరి అయ్యే అవసరమే లేదు మనతోని. మరి మనం ఏడ్చేటప్పుడు మనకు ఒక హ్యాండ్ కర్చీఫ్ ఇచ్చేవాళ్ళు లేకున్నా కానీ డోంట్ వరీ అట్ ఆల్. ఎందుకంటే యేసయ్య ఉన్నాడు మనకు ప్రతి క్షణము ప్రతి నిమిషము. ఆయన మన వెంటనే ఉన్నాడు, మన పక్కకే ఉన్నాడంట, కానీ మనము ఆయనని గ్రహిస్తలేము. దయచేసి ప్రియమైన సహోదరులారా, ప్రియమైన సంఘస్థులారా, దయచేసి ఇట్స్ మై రిక్వెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. నేను నా భార్యకు కోవిడ్ వచ్చినప్పుడు మరి ఎంతో భయంకరమైన పరిస్థితి. తను ఒక రూమ్ లో పడుకొని ఉంది. ఆ రూమ్ లోకి నేను వెళ్ళలేను. బయట ఒక టేబుల్ వేసి ఆ టేబుల్ పైన ఆహారం పెడితే మరి తాను అక్కడి నుంచి తీసుకొని తినాలి అని నేను అతను మరి నా భార్యను విడిచి ఒక్క క్షణం కూడా నేను ఉండలేను. అట్లాంటిది ఆల్మోస్ట్ 2 to 3 months. ఆ కోవిడ్ వచ్చినప్పుడు మరి ఆ టేబుల్ బయట వేసి ఐ డోంట్ ఈవెన్ పర్మిషన్ టు టచ్ హర్ వెజల్స్. నేను చాలా యేసయ్యా, నన్ను క్షమించు. నీకంటే ఎక్కువ నా భార్యను ప్రేమించినానేమో, నన్ను క్షమించు దేవా. దేవా, ప్లీజ్ ఫర్గివ్ మీ. లెట్ మీ రీచ్ టు మై వైఫ్. నేను ఉండలేకపోతాను. నేను ఒంటరిగా అమోకరించి ఇంటి టెర్రస్ పైనకి వెళ్ళి ఈ మాట టుడే ఐఎమ్ రివీలింగ్, ఈవెన్ ఐ డిడ్ంట్ టెల్ టు మై వైఫ్. నా ఇంటి టెర్రస్ పైనకి వెళ్ళి రాత్రి 2:30-3 గంటలకు నీల్ డౌన్ చేసి ప్రేయర్ చేసిన. దేవా, నన్ను క్షమించు. నా భార్య దగ్గరికి నన్ను తీసుకెళ్ళు. ఎందుకంటే నీకు తెలుసు, కోవిడ్ దినాలలో ఎవరు కూడా ఎవరిని కలిసే ఆ యొక్క ప్రసక్తి లేదు. ఎవరు రారు, ఎవరు మాట్లాడరు. దే డోంట్ ఈవెన్ కాల్. బట్ yes, you know only one person